పోస్టర్ అయితే చూసారు కదా ఫ్రెండ్స్. లెనిన్ మన అక్కినేని అఖిల్ అలాగే భాగ్యశ్రీ బోర్సే వీళ్ళ కాంబినేషన్ లో వస్తున్న మూవీ లెనిన్. డైరెక్టర్ వచ్చేసి మురళీ కిషోర్. పెద్దగా అందరికీ ఐడియా ఉండదు ఈ పేరు. అలాగే బ్యానర్ వచ్చేసి సితారా ఎంటర్టైన్మెంట్ అలాగే అన్నపూర్ణ స్టూడియో కాంబినేషన్ లో వస్తున్న మూవీ లెనిన్. ప్రెజెంట్ పెద్దికి పోటీగా వస్తున్న సినిమా కూడా లెనిన్ కాదంటారా మీరు? ఎస్ అవును. ఎందుకంటే పెద్ది అనేది జూన్ 4th వస్తుంది. అలాగే లెనిన్ కూడా రిలీజ్ డేట్ అయితే ప్రకటించారు ఫ్రెండ్స్. ఆ రిలీజ్ డేట్ ఏంటి అనేది అయితే ఈ వీడియోలో క్లియర్ గా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ అయితే మన వీడియో ఒక లైక్ చేయండి, అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లెనిన్ రిలీజ్ డేట్ వచ్చేసి జూన్ 26 ఫ్రెండ్స్. ఎందుకంటే అఫీషియల్ గా కన్ఫర్మేషన్ రాకపోయినా నాగార్జున గారు మే 1న అయితే అఫీషియల్ గా కన్ఫర్మేషన్ అయితే చేశారు. మే 1న నాగార్జున గారు ఒక ట్వీట్ అయితే పెట్టడం జరిగింది. ఆ ట్వీట్ లో ఏమనకారా, ఈ లెనిన్ మూవీ చూడడం జరిగింది, ఫస్ట్ కాపీని చాలా ఎక్స్ట్రాడినరీగా వచ్చింది. అలాగే అందులోని అక్కినేని అఖిల్ గారి పర్ఫార్మెన్స్ చాలా గ్రోత్ కనిపించింది, చాలా బాగా యాక్ట్ చేశారు అని అయితే నాగార్జున గారు ప్రశంసలు అయితే కురిపించారు. అలాగే లెనిన్ వచ్చేసి 26న అయితే జూన్ 26న అయితే థియేటర్లో హిట్ అవబోతుంది అని అయితే ఆయన పెట్టడం అయితే జరిగింది. ఈ ట్వీట్ చూసిన వాళ్ళు అయితే చాలా మంది నమ్మలేదు. ఎందుకంటే ఆ టైంలో పెద్ది రిలీజ్ వస్తుంది జూన్ 25ని, లెనిన్ జూన్ 26ని ఎలాగ వస్తుందని అయితే అందరూ అనుకున్నారు. కానీ అఫీషియల్ గా పెద్ది మూవీ వాళ్ళు అయితే జూన్ 4th అయితే కన్ఫర్మేషన్ అయితే చేశారు ప్రెస్ మీట్ పెట్టి. కాబట్టి పెద్ది రామ్ చరణ్ మూవీ అయితే సైడ్ అయిపోయింది. తర్వాత లెనిన్ అయితే రూట్ అయితే క్లియర్ అయిపోయింది. లెనిన్ మూవీ వచ్చేసి జూన్ 2026 డేట్ని అయితే రాబోతుంది ఫ్రెండ్స్ థియేటర్లోకి. అలాగే ఈ లెనిన్ మూవీ ఎలా ఉండబోతుంది, అలాగే మన అక్కినేని అఖిల్ గారు మన నాగార్జున గారికి తగ్గ తనీడా అనేది అయితే ఈ వీడియోలో క్లియర్ గా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ అయితే ఈ లెనిన్ మూవీ అనేది చాలా మాస్ క్యారెక్టర్ అయితే చేశారు. ఎందుకంటే అఖిల్ గారు ఇప్పటి వరకు సరైన సినిమా అయితే పడలేదు. ఎందుకంటే ఫస్ట్ వచ్చిన అఖిల్ మూవీ కొంచెం యావరేజ్ గా అయితే ఆడింది. తర్వాత వచ్చిన మూవీస్ కూడా ఏది సరైన బ్లాక్ బస్టర్స్ అయితే ఇంకా అఖిల్ గారికి అయితే రాలేదు. ఎందుకంటే నాగార్జున ఒక ఫ్యామిలీ నుంచి వచ్చిన తర్వాత మన మెగాస్టార్ ఫ్యామిలీ నుంచి రామ్ చరణ్ గారు, అలాగే జూనియర్ ఎన్టీఆర్ గారు, అలాగే అల్లు అర్జున్ గారు, వీళ్ళు బిగ్ ఫ్యామిలీ నుంచి వచ్చి వీళ్ళకంటూ ఒక ప్రత్యేకత క్రియేటెడ్. అలాగే వాళ్ళు మించిన వాళ్ళగా వీళ్ళైతే వెదిగారు. కానీ మన అక్కినేని అఖిల్ చూసుకుంటే ఎక్కడా కూడా నాగార్జున గారికి పోటీ అనేది ఇవ్వలేకపోయాడు. ఎందుకంటే నాగార్జున 100 సినిమాలు చేశారు, ఆయన పర్ఫార్మెన్స్ అంతా బాగా ఉంటది. ప్రజెంట్ అఖిల్ ఒక 5 సినిమాలు కూడా చేయలేదు. కాకపోతే సరైన హిట్ కూడా ఒకటి కూడా పడలేదు ఫ్రెండ్స్. అక్కినేని అఖిల్ గారికి అయితే చాలా అవసరం ఒక సరైన బ్లాక్ బస్టర్. ఎందుకంటే చూడడానికి అందంగా ఉంటాడు, ఫిజిక్ అది బాగా మెయింటైన్ చేస్తారు, మరో మహేష్ బాబులా తయారవుతారు అని అయితే సినిమాల్లోకి వచ్చినప్పుడు అయితే అన్నారు. కానీ సరైన బ్లాక్ బస్టర్ లేక అయితే ఆయన అయితే ప్రెజెంట్ అయితే చాలా డిసప్పాయింట్లో ఉన్నాడు. అందుకే సినిమాలు కూడా తగ్గించేశాడు. సరైన హిట్ పడితే కంబ్యాక్ ఇచ్చుకుని వెంటనే సినిమాలు చేసేవాడు. సరైన హిట్ లేకపోవడం అనేది చేశారు. ఈ లెనిన్ మూవీలో వచ్చేసి భాగ్యశ్రీ బోర్సే గారు అయితే మంచి ఆప్షన్ అయితే తీసుకున్నారండి. ఎందుకంటే ఈవిడ చాలా అందంగా ఉంటున్నారు. ఈ మధ్య కాలంలో కొంచెం గ్లామరస్ షో పాత్రలు కూడా ఈవిడ చేస్తుంది. కాబట్టి వీళ్ళిద్దరు కాంబినేషన్ ఖచ్చితంగా హిట్ అవుతుంది. అలాగే వీళ్ళ కాంబినేషన్ వచ్చిన ఒక సాంగ్ కూడా హిట్ అయింది. అలాగే మన అఖిల్ గారికి ఈ మూవీ ఎంత కీలకం అంటే చాలా కీలకం. ఎందుకంటే ఇది ఒక సినిమా సరైన హిట్ పడితే దాని తర్వాత మంచి క్రేజ్ ఏర్పడుతుంది. ఎందుకంటే ఆయన నిరాశపడుతున్నారు, నిరంతర సినిమాలు సరైనది బ్లాక్ బస్టర్ లేక. గత చిత్రం చూసుకుంటే ఏజెంట్ కోసం మన అఖిల్ గారు ఎంత కష్టపడ్డాడో ఆ బాడీ షేపింగ్ అదంతా తీయడానికి. కానీ సినిమా అనేది బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా పడింది. ఇంకా అఖిల్ గారితో పోల్చుకుంటే నాగ చైతన్య గారు అయితే మన నాగార్జున గారికి అయితే పోటీ అయితే ఇస్తున్నారండి. ఎందుకంటే రీసెంట్ గా ఆయన తీసిన సినిమాలు ప్రతిదీ కూడా బ్లాక్ బస్టర్ అవుతుంది. అలాగే మొన్న నేషనల్ అవార్డు కూడా రావడం అయితే జరిగింది. కాబట్టి నాగ చైతన్యతో కంపేర్ చేసుకున్న అఖిల్ చాలా లోగా ఉన్నాడు, ఇంకా చాలా ఎదగాలి. ఎందుకంటే నాగ చైతన్య గారు రీసెంట్ గా చాలా తెలుగుగా స్క్రిప్ట్ సెలెక్ట్ చేస్తున్నారు, చాలా కొంచెం కొత్త స్టోరీని అయితే ఎంచుకుంటున్నాడు, బ్లాక్ బస్టర్స్ అయితే కొడుతున్నాడు. రీసెంట్ గా మన నాగ చైతన్య గారు వృషకర్మ ఆ టైటిల్ గ్లిప్సం వచ్చింది. అది ఎక్స్ట్రాడినరీ, ఒక డిఫరెంట్ జోనర్ అన్నమాట. అలాంటి సినిమాలు సెలెక్ట్ చేసుకొని సక్సెస్ఫుల్ అవుతున్నాడు. తండ్రికి తగ్గ తనయుగా అయితే మన అక్కినేని నాగ చైతన్య గారు అయితే వెళ్తున్నారు. కానీ అక్కినేని అఖిల్ ఎందుకు వెళ్ళట్లేదు? అందంలో చూసుకున్నా, హైట్ లో చూసుకున్నా, పర్ఫార్మెన్స్ లో చూసుకున్నా మన అక్కినేని అఖిల్ అయితే టాలీవుడ్ లో చాలా హీరోల మీద అయితే బెటర్. కానీ ఆయన పర్ఫార్మెన్స్ కి థియేటర్లో రెస్పాన్స్ కి ఎక్కడ పొంతన అయితే లేదు. ఎందుకంటే ఏ సినిమా కూడా సరైన బ్లాక్ బస్టర్ రావట్లేదు. ఏంటి ఇక్కడ డిఫాల్ట్? ఆయన ఎంచుకున్న స్క్రిప్టా, లేకపోతే ఆయన తీసుకున్న స్టోరీయా, లేకపోతే ఆయన పర్ఫార్మెన్స్ అంటే ఖచ్చితంగా స్టోరీ సెలక్షన్ అనేది కొంచెం మిస్ అవుతుంది ఫ్రెండ్స్.
ఎందుకంటే ఒక మాస్ స్టోరీలు తీసుకుంటే బాగుండేది, ఆయన సాఫ్ట్గా తీసుకుని వచ్చాడు, ఏది కూడా సరైన సక్సెస్ కాలేదు. కానీ లెనిన్ చూసుకుంటే చూసారు కదా, కంప్లీట్గా గ్లామరస్ పాత్ర కాకుండా ఓరమాస్ లుక్లు అయితే ఆయన ఉన్నాడు. ఎందుకంటే ఆయన ఫేస్ చూసుకున్న కొంచెం బ్లాక్గా చేశారు సినిమా కోసం, అంతేగాని ఆయన చాలా క్యూట్గా ఉంటాడు, చాలా బాగుంటాడు. ఈ సినిమాతో మన లెనిన్ మూవీతో అయితే అక్కినేని అఖిల్ గారికి అయితే ఒక మంచి బ్లాక్ బస్టర్ అయితే వస్తుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే జూన్ 4న మన పెద్ది రామ్ చరణ్ మూవీ అయితే రిలీజ్ అవుతుంది. కాబట్టి June 26 అనేది సోలో రిలీజ్. అలాగే ఎటువంటి సినిమాలు కూడా దానికి పోటీ లేదు. ఎందుకంటే June 4కి 26కి ఒక 22 days గ్యాప్ ఉంది. కాబట్టి ఈ గ్యాప్ లో పెద్ది చల్లారిపోద్ది, తర్వాత ఇది వస్తుంది లెనిన్. కాబట్టి దీనికి ఎటువంటి పోటీ లేదు. జూన్ అనేది ఫిలిం ఇండస్ట్రీకి మంచి ఆప్షన్ అండి. ఎందుకంటే కలెక్షన్స్ పరంగా చూసుకున్న అన్ని కూడా మంచి బాగా వస్తాయి జూన్. అందుకే జూన్ రిలీజ్ డేట్ కోసం ఎక్కువ రాజమౌళి అయితే పోటీ పడతాడు. అలాంటి రిలీజ్ డేట్ అయితే మన అక్కినేని అఖిల్ గారికి అయితే దొరికింది లెనిన్ మూవీకి. ఈ లెనిన్ మూవీ ఎంత సక్సెస్ సాధిస్తుందో మనం అందరం అయితే చూద్దాం. కాకపోతే ఏంటంటే అందరికి హిట్లు వస్తున్నాయి, మన అఖిల్ గారికి కూడా వస్తే ఒకటి బాగుంటది. ఎందుకంటే వాళ్ళ ఫ్యాన్స్ అందరూ కూడా అయ్యగారు నెంబర్ 1 అనడం తప్పగానే అందులో ఎక్కడ కూడా సరైన హిట్ అయితే పడట్లేదు. కాబట్టి మంచి సినిమా అవ్వాలని, లెనిన్ అయితే బాగుండాలని అయితే మనం అందరం కోరుకుందాం. అలాగే ఇలాంటి అప్డేట్స్ మీకు నచ్చినట్టయితే మన ఛానల్కి అయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్.